ఇంటర్నేషనల్ యోగా డే 225 విశాఖలో నిర్వహించాం. తెలుగు తల్లి రికార్డులు క్రియేట్ చేశాం. తెలుగు ప్రధాని తల్లి నరేంద్ర మోడీ గారి సమక్షంలో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు 21 ప్రపంచ రికార్డులు సాధించాం. ఈసారి ఇంటర్నేషనల్ యోగా డే 2026ను విజయవాడలో మీరు చూస్తే ఇక్కడ రాబోయే రోజుల్లో ప్రశాంతమైన వాతావరణం 27 యోగా డే అంటే అప్పుడప్పుడు స్వర్గం అనుకుంటాం. కలియుగ దేవుడు వెంకటేశ్వర సన్నిధి తిరుపతిలో బ్రహ్మాండమైన వాతావరణంలో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బాబా రామ్దేవ్ గారితో కలిసి 3 కేంద్రాలలో ఈ క్షణాలు నేను చూస్తా ఉంటే ఎన్నో చూశారు కానీ యోగా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన. ఎప్పుడు కలిసిన బాబా రామ్దేవ్ గారు చూసినప్పుడు ట్రైనర్లు ఆయన ఎనర్జీ చూసి 2,60,000 మంది ఇప్పుడు లోకేష్ గారు ఛాలెంజ్ పెట్టారు. వీళ్ళందరినీ ఆయనకి 60 సంవత్సరాల పైన ఉన్నాయి. ఈ సంవత్సరం యోగా రామ్దేవ్ గారి యోగా ఫర్ హెల్త్ లోకేష్ గారి 40 సంవత్సరాలు నినాదం. ఆయన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి గారికి ఫ్లెక్సిబిలిటీ లేదంటే యోగాతో అతిశయోక్తి కాదు. అది ఒక రోజు విషయం కాదు. బాబా రామ్దేవ్ గారికి సాధ్యం తప్ప ఎవరికి పూర్ణ యోగా కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకే అనిపిస్తుంది 5 ప్రిన్సిపల్స్ పిల్లలు చేసే యోగాలు చూస్తా ఉంటే 5 అంశాలతో ఫ్లెక్సిబిలిటీ అంటే ప్లాస్టిక్ కూడా యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసే పరిస్థితి వచ్చిందంటే ఇది ఒక పరిషత్ ఏర్పాటు చేసి అందుకే మిమ్మల్ని అందరినీ మరొకసారి స్వర్ణ బ్రహ్మాండమైన కార్యక్రమంలో మనం యోగా మందిరాలు ఏర్పాటు చేస్తాం. యోగా గురు బాబా రామ్దేవ్ గారికి ఇక్కడ ఉన్న అందరినీ మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని ఇప్పుడే చెప్పారు చేయాలి. బాబా రామ్దేవ్ గారు ఈ రోజు 12వ ఏ రోగానికి ఎలాంటి యోగా దినోత్సవం ఎలాంటి బ్రీతింగ్ చేసి ఇంతటి ఖ్యాతి తీసుకొచ్చిన అవుతుందని ఇవన్నీ స్టాండర్డైజ్ చేయడానికి నరేంద్ర మోడీ గారిని తయారు ముందుగా అందరం కూడా అభినందించాలి. అనుమతిస్తే ధన్యవాదాలు తెలియజేయాలి. నిపుణుల బృందం కూడా మన దేశాన్ని ద్వారా ప్రతి ఒక్కరికి చేరవేసే బాధ్యత మన వైభవాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆన్లైన్ కూడా ఉన్నత స్థానం నిలబెడుతున్నారు. యోగా సేవలు అందిస్తాం. మంచి అభిప్రాయాలను చేరవేస్తాం. మోడీ గారి సంకల్పంతో యోగా తరగతులు 21వ తేదీని యోగా సమితి అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించింది. యోగా మాస్టర్ గా అన్ని దేశాలకు యోగా సేవలు ఉపయోగించుకుంటూ చేస్తాం. మోడీ గారు సక్సెస్ సంజీవని ఈ రోజు ఎంత డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఇదే సమయంలో ప్రపంచంలో స్పిరిచువాలిటీ 90 దేశాల్లో చేస్తాం. యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అదే సమయంలో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ప్రపంచానికి ఈ రోజు మనందరం కూడా ఎన్నో ఒత్తిళ్లు ఉన్నాయి. కాలంతో పరుగులు తీస్తున్నాం. అందుకే భారత్ ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్స్ అయింది. ఇవి కూడా వచ్చేసి రేపటి ప్రపంచ ఎప్పుడు చెప్తా ఉంటాను, మనం బాబా రామ్దేవ్ గారిని చూసి ఫుడ్ మెడిసిన్ మానసిక ఆందోళన తగ్గించేది యోగా. మనం ఆలోచిస్తే ఇంకా రోగాలు మన జోలికి రావని మరొకసారి మీ అందరికీ మనసును అనుసంధానించే శక్తి వ్యవసాయాన్ని యోగా ఇస్తుంది. 20 లక్షల మంది 20 లక్షల ఎకరాలు చేస్తున్నారు. వాకింగ్ ఇది ప్రపంచానికి ఆదర్శం. స్విమ్మింగ్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిన్నే చేశాం. ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకుందాం. కానీ ఫిజికల్ గా 2047కి ఏకైక సాధనని యోగాని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. గ్రీనరీ గాని 50% పెంచుతాం. బాబా రామ్దేవ్ గారి ఆలోచన ఒకటి, నాకు 40 ఏళ్ల పరిచయం. ప్రివెంటివ్, ప్రిడిక్టివ్ యోగాని ప్రజలకు చేరవేయడానికి సేవలు అందిస్తాం. ఆయన ఎంతో ప్రపంచంలో ఉండే అత్యాధునికమైనటువంటి కూడా యోగా నిరూపించిన వ్యక్తి సంజీవని రామ్దేవ్ గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్రం అంతా కూడా ఎక్స్పాండ్ చేస్తాం. యోగా అంటే దీంతో రియల్ టైం హెల్త్ మానిటరింగ్
ఏ ఈ రోజు డాక్టర్ యోగా అంటే డిజిటల్ హెల్త్ అందరికీ రికార్డులు దగ్గర చేర్చిన అదే వ్యక్తి. మరిగా రామ్దేవ్ బాబా గారు గారు గురువులందరూ కూడా మనకు అందుబాటులో ఉంటారని మీ అందరికీ 2-3 గంటల నుంచి చేస్తున్నారు. అందుకే ఎవరు యోగాని ప్రాణాయామాన్ని కొత్త ఎనర్జీ మీలో వస్తా ఉంది. మన కొత్త స్కూల్స్ లో శక్తి కూడా వస్తా సిలబస్ ఉంది. తీసుకొస్తాం. అదే అదే మరి రామ్దేవ్ దేశంలో గారు ఉండే ఇచ్చే వాళ్ళందరికీ మనకు ఒక విజ్ఞప్తి పెద్ద చేస్తున్నాను. శక్తివంతమైన 22 ఆయుధం అని చెప్పి మరొకసారి సంస్థలు ఉన్నాయి. మీ అందరికీ విజ్ఞప్తి ఈ రోజు నేను ఒక నిర్ణయం తీసుకున్నా. as the world becomes more globalized, పిలవాలి ప్రధానమంత్రి గారి technology తర్వాత ఎవరు ఈ the కార్యక్రమాన్ని aspirations of ప్రమోట్ our youth are చేస్తారని rising ఆలోచిస్తే rapidly. నాకు గుర్తొచ్చిన Yet, ఏకైక alongside వ్యక్తి opportunity, బాబా రామ్ దేవ్ we are గారు అని చెప్పి నేను witnessing మీకు తెలియజేస్తున్నా. increasing stress, అది ఈ రోజు కనపడతా anxiety, ఉంది. నేను materialism అందరికీ ఒకటే and విజ్ఞప్తి digital చేస్తున్నా. addiction. ఆరోగ్యానికి Technology can మించిందే transform లేదు. how we can live, రోజుకు ఒక అర్ధ but గంట it cannot గంట by itself యోగా bring చేయండి, fulfillment మెడిటేషన్ and చేయండి, happiness. ప్రాణాయామం చేయండి. India's timeless హాస్పిటల్ పోయే wisdom పని yoga లేకుండా ప్రాణాయామం జీవించాల్సిందిగా and meditation మరొకసారి provides the కోరుకుంటూ balance needed to lead 12వ healthy, meaningful ఇంటర్నేషనల్ యోగా డే and సందర్భంగా purposeful lives. మరొకసారి Our goal మీ is to అందరికీ seamlessly integrate శుభాకాంక్షలు, technology and అభినందనలు, spirituality. ధన్యవాదాలు. I am Thank you. promoting technology Jai for the last Bharat. 33 decades. జై Babaji భారత్, is జై promoting భారత్, yoga meditation for the last జై 30 తెలుగు years. తల్లి, Now we have to take జై తెలుగు తల్లి, technology and spirituality జై together. హింద్, Then that is the జై future forever. That is the leadership India can provide. We aspire to make Andhra Pradesh not only a technology hub, but also a spiritual and wellness hub, creating healthy, wealthy, happy Andhra Pradesh. For that I am requesting Baba Ramdev ji, you come every 1 month once. You are our advisor. If you come, so much of inspiration I have seen. You can transform totally, and at the same time, we can provide a proof of concept. Andhra means spiritual Andhra Pradesh, technology Andhra Pradesh. You can take from Andhra Pradesh yoga to the global. I can assist you. Technology also we can take for the global community. Definitely.